హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రోల్స్. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? వాళ్ళకి కలరింగ్ బుక్స్ కొనిస్తూ ఉంటారా? వాళ్ళకు స్పెషల్గా కావాల్సిన కలరింగ్ పేజెస్ కావాలంటే ఏం చేస్తాం? ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళో లేదంటే బుక్స్ కొనిస్తాం. కానీ వాటిలో వాళ్ళకి కావాల్సిన స్పెషల్ కలరింగ్ పేజెస్ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీ పిల్లలకు కావాల్సిన కలరింగ్ పేజెస్ కోసం ఈరోజు వీడియోలో పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, కిడ్స్కి, టీచర్స్కి యూస్ఫుల్ అయ్యే టాప్ 5 కిడ్స్ కలరింగ్ పేజ్ వెబ్సైట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వెబ్సైట్స్ మనకు పిల్లలకు కావాల్సిన కలరింగ్ పేజ్ డిజైన్ చేయడం కానీ, వాటిని డౌన్లోడ్ చేసుకోవడం కానీ, మనకు కావాల్సిన స్టైల్లో జస్ట్ ఒక ప్రాంప్ట్ ద్వారా మనం కలరింగ్ పేజ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి colorfyai.art. ఈ 5 వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. గూగుల్లోకి వెళ్ళి colorfyai.art అని టైప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకు కలరింగ్ పేజ్ జనరేషన్, ఫ్రీ కలరింగ్ పేజెస్, ఆన్లైన్ కలరింగ్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఏఐ కలరింగ్ పేజ్ జనరేటర్ ప్లేగ్రౌండ్ అని వస్తుంది. అండ్ ఇక్కడ ప్రాంప్ట్, స్టైల్, సైజ్, సో ఇట్లా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రాంప్ట్స్. సో మీరు ChatGPTలో కానీ ఏఐ చాట్బోట్లో కానీ మనం ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. మీరు కిడ్స్ కలరింగ్ పేజెస్ అని టైప్ చేయండి. కిడ్స్ కలరింగ్ పేజ్ ప్రాంప్ట్స్ ఇన్ బ్రీఫ్ అని టైప్ చేయండి, మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నేను ఈ ప్రాంప్ట్ను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేశాను. ఇక్కడ స్టైల్, మీకు ఎట్లా స్టైల్ కావాలో అట్లా స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సైజ్, సో ఇప్పుడు నేను 9:16 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ జనరేట్. సో చూడండి, సింపుల్గా మనకి ఇక్కడ కలరింగ్ పేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి, చాలా బాగా క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని పిల్లలతో కలరింగ్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి AIColoringPages.net. దీనిలో జస్ట్ లాగిన్ అవసరం లేదు, జస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆల్రెడీ మీకు కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఇక్కడ ఉంటాయి, ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసినాయి. వీటి ప్రాంప్ట్స్ మనం తీసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ ఇన్పుట్ ఎనీథింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఏదైనా ఒక ప్రాంప్ట్ తీసుకోండి. మీకు నచ్చిన ప్రాంప్ట్స్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరేట్. సో చూడండి, ఇక్కడ ప్రాంప్ట్ వచ్చింది మనకు స్టైల్, తర్వాత ఆస్పెక్ట్ రేషియో, నెంబర్ ఆఫ్ ఇమేజెస్, జనరేట్. చూడండి, మనం ఇచ్చిన ప్రాంప్ట్కు బెస్ట్ కలరింగ్ పేజ్ అయితే జనరేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ సైజు, స్టైల్ ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఆల్రెడీ ఉన్న వాటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. 4th వెబ్సైట్ వచ్చేసి bestcoloringpages.ai. గూగుల్లోకి వెళ్ళి bestcoloringpages.ai అని టైప్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము డిఫరెంట్ స్టైల్స్లో ఇమేజెస్ నుంచి లేదంటే ప్రాంప్ట్ నుంచి మనం కలరింగ్ పేజ్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటో టు కలరింగ్ పేజ్, టెక్స్ట్ కలరింగ్ పేజ్, ఆర్ట్ కలరైజర్, ఆన్లైన్ కలరింగ్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం టెక్స్ట్ కలరింగ్ పేజ్ ట్రై చేద్దాం. ఇక్కడ మ్యాజికల్ క్యాస్టల్ అని ఒక ప్రాంప్ట్ నేను తీసుకుంటున్నాను. డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ దగ్గర పేజ్ చేయండి. ఇక్కడ డిఫికల్టీ లెవెల్ టెన్స్, అడల్ట్, కిడ్స్ అని ఉంటుంది. సైజ్ మీ ఇష్టం. ఇక్కడ మనకు 2 క్రెడిట్స్ వస్తాయి. ఫ్రీ అకౌంట్ తోటి 2 ఇమేజెస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ జనరేట్. చూడండి, మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన ప్రాంప్ట్కి మంచి ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆర్ ప్రింట్ అని ఉంటుంది. ఇక్కడ విత్ లోగో పైన క్లిక్ చేయండి, PDF, JPG. సో ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అవుతాయి. సో ఇక్కడ మీరు టెక్స్ట్ నుంచే కాకుండా ఇమేజ్ నుంచి డిఫరెంట్ స్టైల్లో కూడా కలరింగ్ పేజెస్ని జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి coloringbook.ai. గూగుల్లో coloringbook.ai అని టైప్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. సో మీకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. ఇక్కడ స్టార్ట్ ఫ్రీ నౌ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇమేజ్ టు కలరింగ్ పేజ్, టెక్స్ట్ టు కలరింగ్ పేజ్, కలరింగ్ బుక్ జనరేటర్, నేమ్ కలరింగ్ పేజ్, కలరైజ్ డ్రాయింగ్, బర్త్డే కలరింగ్ పేజ్. సో ఇక్కడ టెక్స్ట్ టు కలరింగ్ పేజ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రాంప్ట్స్, సో ఏదైనా ఒక ప్రాంప్ట్ తీసుకోండి, లేదంటే మీకు నచ్చిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఇమేజ్ని కన్వర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ సైజ్, నెక్స్ట్ జనరేట్ నౌ. చూడండి, ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇచ్చిన ప్రాంప్ట్కి ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సో ఇక్కడ డౌన్లోడ్ PDF ఆర్ PNG అని ఉంటుంది. ఏదైనా ఒక ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి, మనకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ స్టైల్లో మనం కలరింగ్ పేజెస్ని అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వెబ్సైట్ వచ్చేసి colorings.io. గూగుల్కి వెళ్ళి colorings.io అని టైప్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి, మీకు 5 క్రెడిట్స్ వస్తాయి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రీ AI కలరింగ్ పేజ్ జనరేటర్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ స్టైల్స్లో మనం
వీటిని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ప్రాంప్ట్స్ తీసుకోండి, కాపీ పేస్ట్, సైజ్ ఇవన్నీ మీకు కావాల్సిన సైజులో సెలెక్ట్ చేసుకోండి, జనరేట్. సో చూడండి ఇక్కడ మనకు జనరేట్ అవుతుంది. సో చూడండి మనం ఇచ్చిన ప్రాంప్ట్కు ఒక బెస్ట్ కలరింగ్ పేజ్ అయితే జనరేట్ అయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, మీకు ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఎలాంటి వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ అవుతుంది. సో చూడండి ఫోటో టు కలరింగ్ పేజ్ అని ఇట్లా మీరు డిఫరెంట్ స్టైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇమేజ్ ఇస్తే మీకు కలరింగ్ పేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇవి మనకున్న టాప్ 5 కిడ్స్ కలరింగ్ పేజ్ AI వెబ్సైట్స్. సో వీటిని ట్రై చేయండి. మీకు కావాల్సిన స్టైల్లో మనం ఇమేజ్ నుంచి కానీ టెక్స్ట్ నుంచి కానీ కిడ్స్కు యూస్ఫుల్ అయ్యే కలరింగ్ పేజెస్ని జనరేట్ చేయొచ్చు.